కారణాలు ఏవైనా చంద్రబాబు సర్కార్ ఈసారి 5 మెడికల్ కాలేజీలకు గాను ఒక కాలేజీనే ప్రారంభించింది. అది కూడా పాడేరులో కొత్త మెడికల్ కాలేజీని స్టార్ట్ చేసింది. 4 మెడికల్ కాలేజీలను ప్రారంభించకపోవడం వలన మెడికల్ సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కింద చదవాల్సిన విద్యార్థులంతా భారీగా నష్టపోతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు కౌన్సిలింగ్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ పేద విద్యార్థులకు రోదనే మిగిలింది. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిందే అగ్రవర్ణాల్లో వెనకబడిన పేద విద్యార్థుల కోసం. ఆ విషయాన్ని చంద్రబాబు సర్కార్ మర్చిపోయినట్టుంది. ఈ పరిణామాలపైన ఎట్లా చూడాలా ఏంటి అనేది మనకు మెడిసిన్ స్టూడెంట్ వాళ్ళ ఫాదరు రాజగోపాల్ రెడ్డి గారు మన దగ్గరే ఉన్నారు. ఆయన ఏమంటారో కనుక్కుందాం. ఎట్లా చూడాలా రాజగోపాల్ రెడ్డి గారు ఈ పరిణామం? ధన్యవాదాలు సార్. యాక్చువల్గా ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గాన మనం తీసుకున్నట్లయితే 2020లో కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ కులాలలోని పేద విద్యార్థులకు 10% సీట్లు సపరేట్గా కేటాయించడం జరిగింది. అది కూడా గవర్నమెంట్ కళాశాలల్లో ఎవరైతే చదువుతారో ఆ గవర్నమెంట్ కళాశాలలో చదివే విద్యార్థులకు 10% సీట్లు కేటాయించడం జరిగింది. గత సంవత్సరం ఎన్ఎంసి వాళ్ళు వచ్చేసి మీరు ఖచ్చితంగా అన్ని కళాశాలలో అన్ని మెడికల్ కళాశాలలో ఈడబ్ల్యూఎస్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని జీవో అయితే పాస్ చేయటం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ కళాశాలల్లో ఏయూ రీజను, ఇక్కడ ఎస్వియు రీజను, 2 రీజన్లు ఉన్నాయి. ఎస్వియు రీజన్లో వచ్చేసి ఓన్లీ 4 కళాశాలలు, కర్నూలు ఎస్వి మెడికల్ కాలేజీ, తిరుపతి, నెల్లూరు ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్, తర్వాత కడప గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో మాత్రమే ఈడబ్ల్యూఎస్ను అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఏయూ రీజన్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కళాశాల, రంగరాయ కాకినాడ గవర్నమెంట్ మెడికల్ కళాశాల మరియు ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో మాత్రమే ఈడబ్ల్యూఎస్ను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఏయూ రీజన్లో శ్రీకాకుళం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోను మరియు ఇక్కడ ఎస్వియు రీజన్లో అనంతపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లోను, తర్వాత కొత్తగా వచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లున్న గవర్నమెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ ఈడబ్ల్యూఎస్ని అమలు చేయట్లేదు. అదేవిధంగా ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్లు ఉచితంగా ఏదైతే కన్వీనర్ కోటాలో ప్రైవేట్ కళాశాలలో కూడా విద్యార్థులు జాయిన్ అవుతారో అక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ అనేది అవి కూడా పేద విద్యార్థులకు వచ్చే సీట్లే. అక్కడ కూడా పేద విద్యార్థులు ఖచ్చితంగా జాయిన్ అవుతుంటారు. అక్కడ కూడా కంపల్సరీగా ఈడబ్ల్యూఎస్ ని అమలు చేయాలి. అమలు చేసినప్పుడే ప్రతి విద్యార్థికి కూడా న్యాయం జరుగుతుంది. కానీ అమలు చేయాలంటే ముందుగా మనం మెడికల్ కళాశాలల్లో సీట్లు పెంచుకోవాలి, కొత్తగా మెడికల్ కళాశాలలు రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కొత్తగా మెడికల్ కళాశాలలు తీసుకురాకపోగా పర్మిషన్ వచ్చిన కళాశాలలు కూడా మాకు వద్దు, మేము మెయింటైన్ చేయలేని స్థితిలో ఉన్నాము అని ఆల్రెడీ పులివెందలను పర్మిషన్ వచ్చి కూడా వెనక పంపేసింది. అదేవిధంగా గత సంవత్సరం అక్టోబర్లో ఈ జీవో ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలని ఎన్ఎంసి వాళ్ళు ఏదైతే ఇచ్చారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 3 నెలల క్రితం రావడం జరిగింది. వీళ్ళు ఆతృతగా మనం ఏదో చేసేయాలి, పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈడబ్ల్యూఎస్ని మేము అన్ని కళాశాలల్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము అని వీళ్ళు జీవో పాస్ చేశారు. ఈ దెబ్బతో విజయనగరం నుండి ఒక అమ్మాయి, విజయవాడ నుండి ఒక అబ్బాయి నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టుకు వెళ్ళి ఏమండి వీళ్ళు కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మెడికల్ సీట్లు పెంచకనే ఈడబ్ల్యూఎస్ని అన్ని కళాశాలలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఇది తప్పు కదా అనే లోపల కోర్టు ఒకే ఒక పాయింట్తో వాళ్ళతో ఏకీభవించి ఇది ఖచ్చితంగా తప్పేను, మీరు మెడికల్ సీట్లు పెంచుకోకుండా ఈడబ్ల్యూఎస్ని ఎలా అమలు చేస్తారని ఈ జీవోని రద్దు చేయడం జరిగింది. ఈ దెబ్బతో విద్యార్థులు ఏదో మాకు ఇంప్లిమెంటేషన్ ఈడబ్ల్యూఎస్కి కొన్ని సీట్లు పెరుగుతున్నాయి మాని ఆశలు కల్పించిన ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు ఆశలు కల్పించి దానిపైన నీళ్లు చల్లటం జరిగింది. అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే మెడికల్ కళాశాలలో గవర్నమెంట్ కళాశాలలో 5 రావాలి ఈ సంవత్సరం. గత సంవత్సరం ఆల్రెడీ 5 మెడికల్ కళాశాలలు వచ్చాయి. అందులో సగం సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో మన ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే మేము గవర్నమెంట్ అధికారంలోకి వస్తానే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము, గత ప్రభుత్వంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల పేరుతో జగన్మోహన్ రెడ్డి సీట్లు అమ్ముకున్నాడు అని ఎక్కువగా కూటమి నాయకులు దుష్ప్రచారం చేయడం జరిగింది.
అరే చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మాకు మేలు జరుగుతుంది అని ఒక పక్క స్టూడెంట్స్ అందరూ ప్రజలు కూడా అందరూ ఏకీభవించి వాళ్ళ మాటలు నమ్మి ఓట్లు వేయటం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల పైన వాళ్ళు హైకోర్టుకు వచ్చేసి మేము కూడా ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తున్నాము అని లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కౌన్సిలింగ్ మొదలైపోయింది. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి, ఏయూ రీజన్లో 4 మెడికల్ కళాశాలలో, నంద్యాల మెడికల్ కళాశాల, రాయలసీమలో 5 మెడికల్ కళాశాలలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న కళాశాలలు కంటిన్యూ అవుతున్నాయి. అదే విధంగా 50 సీట్లతో కొత్తగా వచ్చిన పాడేరు మెడికల్ కళాశాలలో కూడా ఆ 50 సీట్లు ఉంటే 7 సీట్లు చేసి ఆల్ ఇండియా కోటాలో పోతాయి. రిమైనింగ్ 21 సీట్లు చేసి స్టేట్ కోటాలో ఉంటాయి. ఆ రిమైనింగ్ 20 సీట్లు చేసి మేనేజ్మెంట్ కోటాలో మళ్ళీ ఎన్ఆర్ఐ కోటాలో రిమైనింగ్ సీట్లన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే 50 సీట్లు పాడేరు మెడికల్ కళాశాలకి ఇస్తే కేవలం మన విద్యార్థులకు దక్కేది వచ్చేసి 21, 22 సీట్లు మాత్రమే. ఆల్ ఇండియా కోటాలో 7 సీట్లు పోతాయి. మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కేటగిరీలో 15% సీట్లు ఎవరైనా దేశంలో ఏ స్టూడెంట్ అయినా కూడా కాంపిటేటివ్ చేయొచ్చు, పోటీ చేయొచ్చు. కాబట్టి మన విద్యార్థులకు ఈ సంవత్సరం ర్యాంకులు పెరిగాయి. మెంబర్లు ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు పెరిగారు, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు పెరిగారు. ఏకంగా గత సంవత్సరం 543 మార్కులకు కట్ ఆఫ్ ఉంటే ఎస్వియు రీజన్ లో ఈ సంవత్సరం 590 నుండి 95 మార్కులు కట్ ఆఫ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతా ఉందంటే, అదే విధంగా ఏయూ రీజన్ లో గత సంవత్సరం 551, 53 మార్కులకు అక్కడ సీటు వచ్చింది, ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు. ఈ సంవత్సరం అదే సీటు 604 మార్కులకు కూడా వస్తుందా రాదా అనే మీమాంసలో విద్యార్థులు ఉన్నారు. అయ్యో, పరిస్థితి అంత ఘోరంగా ఏకంగా 60 మార్కుల వరకు పెరుగుతూ ఉందంటే, ఇక్కడ మనం ఖచ్చితంగా విద్యార్థులకు మేలు చేయాలంటే గవర్నమెంట్ మరిన్ని మెడికల్ కళాశాలలు తీసుకొచ్చేదానికి ప్రయత్నించాలి. మన పక్క రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు. ఉదాహరణకి ఈ 3 రాష్ట్రాలు ఎందుకు చెప్తున్నానంటే, మన దేశంలో ఎక్కువ మెడికల్ కళాశాలలు ఉన్న రాష్ట్రం కర్ణాటక. 2650 సీట్లు, అక్కడ 50 సీట్లు కర్ణాటకలో హైయెస్ట్ సీట్లు. దేశంలో ఎక్కడ కూడా అన్ని సీట్లు లేవు. తర్వాత తమిళనాడులో 10,500 సీట్లు మెడికల్ సీట్లు, ఎక్కువ సెకండ్ హైయెస్ట్ స్టేట్ అన్నమాట, అక్కడ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కూడా ఇప్పుడు 8,500 సీట్లు వరకు మెడికల్ సీట్లు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే లోపల కేవలం 6,000 సీట్లు ఉన్నాయి. కేవలం 6,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ మన స్టూడెంట్స్ తెలంగాణ కన్నా, తమిళనాడు కన్నా, కర్ణాటక కన్నా కానీ మన స్టూడెంట్స్ ఇక్కడ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎక్కువ, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, మార్కులు ఎక్కువగా ఉంటాయి. హైయెస్ట్ మార్కులు తెచ్చుకునే వాళ్ళు కూడా నార్త్ ఇండియా వాళ్ళతో పోటీ పడుతూ ఇక్కడ మార్కులు తెచ్చుకునే వాళ్ళు 600 మార్కులు తెచ్చుకునే వాళ్ళు కూడా దాదాపు 2,410 మంది ఉన్నారు. 600 మార్కులు పైన తెచ్చుకున్న వాళ్ళు ఈ సంవత్సరం. గత సంవత్సరం 943 మంది 600 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం దాదాపు 2,410 మంది ఇక్కడ ఉన్నారు సార్. అది పరిస్థితి. అందుకు కొత్త మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి సీట్లు పెంచుకుంటే మనకి ఉపయోగం కలుగుతుందనేది నా వాదన. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సీట్లు మనకు లేకపోవడం అనేది బాధాకరము. చాలామంది అంటే ఈ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల వందలాది మంది విద్యార్థులు వైద్య విద్యను చదివే అవకాశాన్ని కోల్పోయినారనేది నిజము. ఈ నేపథ్యంలో ఒక్కొక్క స్టూడెంటు ఇప్పుడు గవర్నమెంట్ సీటు వచ్చినా కూడా చదవడానికి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఇప్పుడు గవర్నమెంట్ కళాశాలలో ఫీజు వచ్చేసి కన్వీనర్ కోటాలో 15,000 రూపాయల ఫీజు సార్. అదేవిధంగా గవర్నమెంట్ కళాశాల సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న మెడికల్ కళాశాలలో వచ్చేసి కన్వీనర్ కోటాలో 15,000 రూపాయల ఫీజు ఉంటుంది. మేనేజ్మెంట్ క్యాడర్లో అంటే బి కేటగిరీ సీటు 12 లక్షలు ఉంటుంది. ఎన్ఆర్ఐ కేటగిరీలో వచ్చేసి 20 లక్షల రూపాయల ఫీజు ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న కాలేజీలో. అదేవిధంగా ప్రైవేట్ కళాశాలల్లో 16,500 రూపాయలు కన్వీనర్ కోటా సీట్లు అంటే ఉచితంగా ఇచ్చే సీట్లు 16,500 రూపాయలు సీటు వాల్యూ ఉంటుంది. అదేవిధంగా 13,20,000 వచ్చేసి మేనేజ్మెంట్ కేటగిరీలో ఉంటుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీలో 39 లక్షల రూపాయలు
ఎన్ఆర్ఐ కేటగిరీలో సంవత్సరానికి, నేను చెప్పేది అవును. సంవత్సరానికి ఫీజు ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, గవర్నమెంట్ కళాశాలలో ప్రభుత్వ జీవో ప్రకారం, ప్రభుత్వ ఆర్డర్స్ ప్రకారం 15,000 రూపాయలే కలెక్ట్ చేస్తారు. కానీ ప్రైవేటు మెడికల్ కళాశాలలో వచ్చేసి 16,500 రూపాయలు ఉచిత సీటుకు వసూలు చేస్తూ, దానితో కూడా కంప్యూటర్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్, లైబ్రరీ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ విత్ హాస్టలు, ఇవన్నీ కలిపి ఒక్కొక్క మెడికల్ కళాశాలలో దాదాపు 3,75,000 నుండి 5,25,000 వరకు వసూలు చేస్తున్నారు. దాదాపు అన్ని ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో కూడా దాదాపు 25 మెడికల్ కళాశాలల వరకు రాష్ట్రంలో ఉన్నాయి. 23 నుండి 25 మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో ఉన్నాయి. ఒక్కొక్క మెడికల్ కళాశాల అటు ఏయూ రీజన్లోను, ఎస్వియు రీజన్లో కూడా 4.5 లక్షలు వసూలు చేసే మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కొత్తగా గత సంవత్సరం 5 లక్షలు వసూలు చేసిన మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఒక పేద విద్యార్థి ఇంత డబ్బు పెట్టి మొదటి సంవత్సరం ఎలా చదువుకోగలడు? రెండో సంవత్సరానికి ఆ ఫీజు అనేది తగ్గుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫీజు వచ్చేసి 68,000 రూపాయలు ప్రైవేట్ కాలేజీల్లోనూ, తర్వాత వచ్చేసి హాస్టల్ ఫీజు 1.5 లక్ష 2 లక్షలు ఉంటుంది. అది ఒక 2.5 లక్షల వరకు ఉంటుంది. కానీ ఫీజు యాక్చువల్గా గవర్నమెంట్ నిర్ణయించింది మాత్రం 16,500. కానీ ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు వచ్చేసి మొదటి సంవత్సరం దాదాపు కూడా ఆ ఫీజును వచ్చేసి 3,75,000 నుండి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా రెండో సంవత్సరం కూడా 68,000 రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో, ఓన్లీ కాలేజీ ఫీజు. హాస్టల్ ఫీజు అది 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఒక పేద విద్యార్థి ఉచిత సీటు వచ్చినా కానీ అతను అంత ఖర్చు పెట్టుకుని చదువుకోగలడా? దీనిపైన గవర్నమెంట్ ఆలోచించాలన్నది మా అభిప్రాయం సార్. ఇప్పుడు ప్రభుత్వము కొత్త కాలేజీలు తీసుకురాకపోవడం వలన ఎంత నష్టపోతున్నారో విద్యార్థులు మనకు రాజగోపాల్ రెడ్డి గారి విశ్లేషణ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఈడబ్ల్యూఎస్ పైన దాని ప్రభావం పడింది. ఈడబ్ల్యూఎస్ ఎవరి కోసం తీసుకొచ్చినారు? పేద విద్యార్థుల కోసం. అంటే ఫైనల్గా ఈ మొత్తం ఎపిసోడ్లో నష్టపోయింది ఎవరు అంటే పేద విద్యార్థులే అనేది మనకు అర్థమవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.